So all of you, welcome to the class, spoken English class. Today is, I think so, day 20. Is it 20? Yes. Yesterday we have learned simple future. Is it simple future? Yes. Today we are going to learn future continuous. Future continuous అంటే ఊహించుకోవడం మాత్రమే, జరిగేది జరగబోయేది ఏంటో చెప్పేదే ఫ్యూచర్ కంటిన్యూస్. అవునా? ఇప్పుడు మీరు ప్రజెంట్లో ఉన్నారు, ఇంటికి వెళ్ళలే ఇంకా, అవునా కదా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో అని మనం ఊహించి మాట్లాడుకోవడం. అవునా? మీరు ఇంటికి వెళ్ళిన ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత when you go to your house, when you reach to your house, what happens? Your child will be sleeping, your husband will be working on the project, all these things, isn't it? కాబట్టి ఫ్యూచర్లో జరగబోయే పనిని, ఫ్యూచర్లో జరుగుతూ ఉన్నటువంటి పని, ఫ్యూచర్లో జరగబోయే పనిని మనం ఊహించుకొని మాత్రమే, ఇదంతా ఊహనే, పర్సెప్షన్. ఓకే, అంతా ఊహించుకొని, లేకపోతే ప్లాన్డ్ యాక్షన్స్ కూడా కదా, ప్లాన్డ్ యాక్షన్స్ కూడా. సో ఇలాంటివి ఫ్యూచర్లో జరగబోయే దాన్ని మనం చెప్పేదే, ఊహించుకొని చెప్పేదే ఫ్యూచర్ కంటిన్యూస్. దానికి స్ట్రక్చర్ వచ్చేసి, ప్రతి స్ట్రక్చర్లో విల్ బి లేదా షాల్ బి యూజ్ చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ విల్ బి లేదా షాల్ బి. ఈ విల్ బి అని షాల్ బి అనేది సబ్జెక్ట్ అగ్రిమెంట్ అంటాం దాన్ని. సబ్జెక్ట్ అగ్రిమెంట్ అంటే సబ్జెక్ట్ ని బట్టి విల్ బియా షాల్ బియా. ఐవి ఉంటేనేమో షాల్ రాయాలి, మిగతా అన్ని హీ షీ ఇట్ దే సింగులర్ ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా విల్ రాస్తాం. కానీ మోడర్న్ ఇంగ్లీష్ లో షాల్ ఉన్న ప్లేస్ లో విల్ కూడా రాయొచ్చు. షాల్ ఉన్న ప్లేస్ లో మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అయింది ఎగ్జామ్ లో, ఇక్కడ విల్ రాయాలా షాల్ రాయాలంటే అన్నింటికి విల్ రాసేసా మీకు మార్క్స్ వస్తాయి. ఎందుకంటే స్ట్రాంగ్ ఫ్యూచర్స్, నార్మల్ ఫ్యూచర్ అని చాలా మందికి అవగాహన లేదు, అలాంటివి ఇవ్వరు కూడా. ఓకేనా? కాకపోతే నేను చెప్పినట్టుగా షాల్ ఎక్కడ యూజ్ చేయాలి? కమాండ్స్, రిక్వెస్ట్, సజెషన్స్. ఓకేనా? అది మాత్రం షాల్ యూజ్ చేసే దగ్గర షాలే యూజ్ చేయాలి. విల్ యూజ్, పర్మిషన్ విల్ యూజ్ చేసే దగ్గర విల్లే యూజ్ చేయాలి. అది మాత్రం చక్కగా మీరు బై హార్ట్ చేసుకోవాలి. నౌ లెట్ us see the structures of positive future continuous and negative future continuous, interrogative future continuous and negative interrogative future continuous. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ లో ఏముండే? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వి ఇంగ్ ఫార్మ్. అక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ ప్లస్ వి ఇంగ్ ఫార్మ్. డి యు అండర్స్టాండ్ మీ? ప్రజెంట్ కంటిన్యూస్ లో నౌ we are learning English. We are learning. She is learning. He is making noise. She is wandering here and there. Okay, అంటే సబ్జెక్ట్ ని బట్టి ఈజ్, యామ్, ఆర్ వస్తుంది. ఓకే, ప్రెసెంట్ కంటిన్యూస్ లో సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్రెసెంట్ కంటిన్యూస్. అదే పాస్ట్ కంటిన్యూస్ లో సబ్జెక్ట్ ప్లస్ వాజ్, వేర్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ వచ్చిందా? ఇక్కడ మారింది ఏంది? ఉట్టి హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే మారినాయి. హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే మారినాయి. ప్రజెంట్ లో ఈజ్, యామ్, ఆర్, పాస్ట్ లో వాజ్, వేర్, ఫ్యూచర్ కి వచ్చేసరికి విల్ బి, షాల్ బి. విల్ బి, షాల్ బి ప్లస్ ఇంగ్ ఫార్మ్. విల్ బి ఆర్ షాల్ బి ప్లస్ ఇంగ్ ఫార్మ్. సో ఇట్ ఈస్ యూజ్ టు రిప్రజెంట్ అన్ ఈవెంట్ ఆర్ యాక్షన్. ఓకే, ఏ యాక్షన్ అయితే ఇట్ ఈస్ రిప్రజెంట్ అంటే ఇట్ ఈస్ యూజ్ టు సే అబౌట్ ద యాక్షన్ ఆర్ ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. హ్యాపెండ్ కాదు, హ్యాపెనింగ్ ఇంగ్ ఫార్మ్. హ్యాపెనింగ్ అట్ ఏ సర్టన్ పాయింట్ ఇన్ ఫ్యూచర్. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అంటే అది సర్టన్ పాయింటే కదా, అవునా? నెక్స్ట్ వీక్ మా తమ్ముడు వస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ వీక్ మై బ్రదర్ విల్ బీ కమింగ్ టు మీట్ మీ. టు మీట్ మీ V1 వస్తుంది అక్కడ. ఈజ్ ఫ్యూచర్ కంటిన్యూషన్ లో ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ అంటే అన్ని సారీ ఫ్యూచర్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇలా అన్ని ఫ్యూచర్ టైమ్స్ కాకుండా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఒక ఫ్యూచర్ కంటిన్యూస్ ప్లస్ V1 ఉంటుంది. ఎలానైతే మనం పాస్ట్ టెన్స్ లో పాస్ట్ కంటిన్యూషన్ లో జాగ్రత్తగా వినండి అందరూ. పాస్ట్ కంటిన్యూషన్ లో ఒక వాజింగ్ ఫామ్, ఒక V2 ఉందా?
అది పాస్ట్ టెన్స్ కాబట్టి V2 అయింది. పాస్ట్ కంటిన్యూషన్ లో, పాస్ట్ పర్ఫెక్ట్ లో, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ లో ఒక V2 తో పాటు ఇవన్నీ ఉంటాయి కదా. యు అండర్స్టాండ్ మీ? షాల్ ఐ రిపీట్ వన్స్ మోర్? పాస్ట్ కంటిన్యూషన్ లో ఒక పాస్ట్ కంటిన్యూషన్ V2. Did you get my point? పాస్ట్ పర్ఫెక్ట్ లో పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ V2. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్లస్ V2. Did you get? ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఒక ఫ్యూచర్ కంటిన్యూస్ V1 ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి గురించి మనం మాట్లాడుతాం. టుమారో వెన్ ఐ కమ్, వెన్ ఐ కేమ్ అనలేదు, ఎందుకంటే ఇంకా ఆ పని జరగలేదు కదా. టుమారో వెన్ ఐ కమ్ యూ విల్ బి చాటింగ్ ఈచ్ అదర్. మీరు మంచి ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటున్నావునా. యూ విల్ బి లిజనింగ్ టు ఎ స్టోరీ. టుమారో వెన్ ఐ కమ్, టుమారో వెన్ ఐ కమ్ అంటే V1 ఉంది అక్కడ, అది చెప్తుంటుంది. అట్లా ఆ విధంగా ఫ్యూచర్ కంటిన్యూషన్ లో ఒక ఫ్యూచర్ కంటిన్యూషన్ ప్లస్ V1 కూడా ఉంటుంది. V1 ఏ ఉండాలంటే ఆ పని కాలే కదా, జరగలే కదా. వెన్ ఐ కమ్, వెన్ ఐ కేమ్ అంటే అది పాస్ట్ టెన్స్, అది అన్ని పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇది వెన్ ఐ కమ్, వెన్ దే అరైవ్, వెన్ దే మీట్, ఇవన్నీ ఫ్యూచర్ కంటిన్యూషన్ ప్లస్ V1. లెట్ us see. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్, విల్ బి ఆర్ షాల్ బి ప్లస్ వర్బ్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే మీరు ఒకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నిట్లో విల్ రాయండి, కానీ అన్నిట్లో షాల్ రాయలేదు. ఓకే, సో వెన్ యూ కన్ఫ్యూజ్ యూ యూజ్ విల్ నాట్ షాల్. అండ్ వన్ మోర్ థింగ్, దే విల్ బి కుకింగ్ ఫుడ్ అట్ దిస్ టైమ్ టుమారో. రేపు చక్కగా మీ అందరికి ఎట్లయినా హాలిడే ఉంది కదా. ఈ సమయంలో మీ పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి యూ విల్ బి కుకింగ్ యువర్ ఫుడ్, యూ విల్ బి కుకింగ్ స్నాక్స్ ఫర్ యువర్ చిల్డ్రన్, యూ విల్ బి ప్రిపేరింగ్ లంచ్ ఫర్ యువర్ హస్బెండ్ tomorrow, isn't it? Tomorrow at this time, because you have holiday tomorrow. Did you understand the sentence? Yes. You will be cooking. I shall be cooking అంటే స్ట్రాంగ్ ఫుడ్. I shall కంపల్సరీ నిజమే వంట చేయాలి. ఇంకా మా అత్త మామ వాళ్ళందరూ వచ్చారు, చుట్టాలు వచ్చారు, అవునా. I shall be cooking at this time. I should cook, అవునా. కాబట్టి he shall be, ఎందుకంటే హీకి విల్ యూజ్ చేస్తాం కదా. He shall be అంటే స్ట్రాంగ్ ఫ్యూచర్. Is it children? Next, we will be, they will be, subject plus will be plus ing form plus remaining sentence. Object అన్న ఒకటి, remaining sentence అన్న ఒకటి. We will be playing musical chair on Sunday. మనం అందరం as we decided that we need to go to picnic one day on Sunday. Will you, sister? Are you going, children? As we, if we go to picnic means we will enjoy. We will be enjoying there. ఇది ఊహనేనా కాదా? ఇది జరిగిందా? జరగబోయేది, కాబోయేది, జరగని సంఘటన. We will be playing. We plus will be plus ing form plus remaining subject. Subject plus will be or shall be plus ing form plus remaining object. Okay? We will be playing musical chair, or we will be enjoying there. We will be eating our lunch. We will be meeting with other sisters. Is it not? Because this happens in the future. This is only perception. We imagine. We have to imagine what happens the next day, the next moment. Understand all of you? Next. We will be eating outside on Saturday as usual. Because that is the weekend. We will be eating outside in Bicharadi snacks. जाना है, जाना पड़ता है, नहीं गए तो कैसा? We have to go outside and have our lunch or dinner or snacks or whatever with children, because they are habituated. Is it? As they are habituated, we need to go compulsory. So we will be eating in Bicharadi on Saturday. We will be eating somewhere else outside. Isn't it? Did you understand? So I will be teaching new unit tomorrow. Compulsory. I will be teaching new unit tomorrow at this time. Or I shall be ante, that is I shall is common. I shall, we shall is common. I shall be, that is I to, we to, shall
యూజ్ చేయొచ్చు, దెర్ ఇస్ నో మిస్టేక్. బట్ ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ యూ కెన్ యూజ్ విల్ ఆల్సో. I shall be teaching, we will be learning. Okay, I shall be teaching new unit on Monday. Today is Friday, Monday is future, isn't it? I shall be. ఒకవేళ past అయితే I was teaching past tense on Monday, that month on Monday. I was teaching past perfect on Tuesday. Okay, past time. Was plus ing form, but future plus ing form. Will be, shall be plus ing form. Okay, will be, shall be plus ing form. I will be teaching new unit. This is future. Tomorrow means future. Yesterday means V2. Yesterday means V2, past tense. Okay, regularly, seldom, always, occasionally, never, ever, every Sunday, every week, every Thursday, every year. All these are the adverbs of present, simple present tense. These are the adverbs of simple present tense. Okay, now I is subject, will be is helping verb, this is ing form, remaining object, remaining sentence or remaining object. Next, they will be organizing a charity event next month. As we all of you know that sisters will organize different kinds of events. Seldom they go to orphanages, charity, whatever it may be. So they will be organizing a charity event. Charity event అంటే దాన ధర్మాలు డొనేట్ చేయడం అలాంటివన్నీ వీళ్ళకి అలవాటు యాజ్ యూజువల్. సో దే విల్ బి organizing a charity event next month, next year, or in May month, as it is March, next month, April, March, or whatever it may be. That is future time. We have to mention the future time, next month, or in the month of April, in the month of May, coming June. Okay, రాబోయే కాలాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తే అది ఫ్యూచర్ టైం. దే సబ్జెక్ట్ విల్ బి is helping verb, organizing is ing verb, remaining sentence. They will be organizing a charity event. Okay, whether it may be tomorrow or day after tomorrow or next month, next week, next year, whatever it may be. So this is the simple future continuous. That is positive sentences of future continuous. Now let us see the negative. And here in negative, we have to face will not or shall not. Will plus not is will not కాదు. అది నెగటివ్ అయిపోయేసరికి won't అయిపోయింది. That you have to keep in your mind. Will not, will plus not ఏమో won't అవుతుంది. Will not అని అనకూడదు. That is not formal language. Okay, that is will not అంటే informal అవుతుంది. Formal language లో shall not is shall, will not is won't. We have to use. So this is ఇది వాడుకలో ఎక్కువ లేదు గురించి అదేంటి కానీ this is compulsory, you have to use it. Okay, will plus not is won't. Want కాదు won't. They won't be cooking food at this time. మీరు ఎట్లా అయినా ఇక్కడ క్లాస్ లో ఉంటారు కాబట్టి you can't cook. Tomorrow as you have holiday you will be cooking, but tomorrow if you have class they won't be cooking at this time. If you have class you won't be cooking, isn't it? If you have class you won't be cooking at this time. How can you cook? Because you have to attend the classes, isn't it? They won't be cooking food at this time. Subject plus will plus not, that is won't be, ing form and remaining sentence. Okay, we won't be playing musical chair on Sunday. చెప్పలేము మ్యూజికల్ చైర్ కాకుండా ఇంకా ఏదైనా గేమ్స్ పెట్టవచ్చు. షటిల్ కబడ్డీ ఇంకేదో చెప్పలేము, అవునా? సో we won't be playing, we shan't be కాదు, we won't be, we shan't be యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఐతో వీతో షాల్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఐతో వీతో షాల్ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి we shan't be పడవచ్చు. we shan't be playing musical chair on Sunday. So this is the negative sentence. Negative sentence లో subject plus won't లేదా shan't plus being form plus object. ఇక్కడ won't వచ్చింది, ఇక్కడ won't వచ్చింది. ఇది ఇలానే కాకుండా ఇంకా వేరే రకం కూడా రాయొచ్చు. ఏ రకంగా రాస్తామంటే ఇక్కడ won't అని రాసే బదులు they will be
they will be not cooking. Did you understand? They will be not cooking food at this time. We can write like this also. Subject plus will be, subject plus will be plus not plus cooking. ఈ verb ing ముందర is verb ముందరనే no never not రావాలి. అది గుర్తుంచుకోండి. They will be not cooking food at this time. ఇలా కూడా రాయొచ్చు. ఈ will be కి will కి not కి మధ్యన be వచ్చింది కాబట్టి will not రాయొచ్చు. will కి not కి మధ్య ఏమొచ్చింది? be వచ్చింది కాబట్టి they will be not cooking food at this time. అయితే they will not be cooking రాయదు. ఒకవేళ they will not be రాయాలంటే they won't be. ఇది ఇక్కడ కలపాలనుకుంటే ఇది రాయాలి. You understand? They will not be అనే రాయాలనుకుంటే will not అని రాస్తుంది, won't అని రాయాలి. will not యూజ్ చేస్తారు మేడం అంటే they will be not cooking. Did you understand? ఇదైనా రైటే, ఇదైనా రైటే. ఇప్పుడు we won't be playing musical chair on Sunday. How will you write this? We can use won't, and we also can use we will be not playing. We will be not playing. We will be not plus verb ing form. Okay? We will be not playing musical chair on Sunday. Okay? Will be plus not playing. Not plus being. Did you understand? We can use won't and we also can use will not. But will not together, ఇక్కడ will not together use చేస్తే won't. Okay? They won't or they will be not informed. Did you understand? This is negative. Now next. Interrogative. Interrogative ఈ will ఏదైతే ఉందో ఆ will ఏదైతే ముందుకెళ్తుంది కదా. సబ్జెక్ట్ తర్వాత will be shall be వచ్చిందా? సబ్జెక్ట్ తర్వాత will be shall be వచ్చిందా? అప్పుడు ఇంట్రోగేటివ్ లో ఈ will లేదా shall ఇలా అవును కదా. చూడండి. Will they be playing musical chair? Question mark. Will be మళ్ళా will be దే అనకండి. హెల్పింగ్ వర్క్ మాత్రమే వెళ్తుంది ముందుకి, ఇది మాత్రమే వెళ్తుంది కానీ బి వెళ్ళదు, దాంతో బి వెళ్ళదు. ఈ సెంటెన్స్ ఇది పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ లో దే విల్ బి కుకింగ్ ఫుడ్, దే విల్ బి కుకింగ్ ఫుడ్. అయితే ఇంట్రాగేటివ్ లో విల్ ముందుకెళ్తుంది కానీ విల్ బి ముందుకెళ్ళదు. ఓకే, విల్ దే బి కుకింగ్ ఫుడ్, విల్ బి దే కుకింగ్ ఫుడ్ కాదు. ఓకే, విల్ బి దే కుకింగ్ ఫుడ్ అనుకోకండి, యాక్చువల్లీ వర్బ్ కాబట్టి ఆ మొత్తం యాక్చువల్లీ వర్బ్ తీసుకెళ్తే అనుకోకండి, విల్ ని మాత్రమే కలపండి. ఓకేనా, విల్ దే బి కుకింగ్. ఓకే, దే విల్ బి కుకింగ్ ఫుడ్, ఇది ఇక్కడికి వెళ్తే దే విల్ బి కుకింగ్ ఫుడ్. సో will they be playing musical chair? They won't be playing musical chair on Sunday. They won't be. ఈ won't be ఏమైతుంది? నెగటివ్ ఇంట్రాగేటివ్ అయింది. ఓకేనా, won't they be cooking food at this time? This is negative. That is positive. This is negative. నెగటివ్ ఇంటరోగేటివ్ లో ఇదే won't be ఇది ముందుకు. ఇది నెగటివ్, అది పాజిటివ్, ఇది నెగటివ్, ఇది ఇంటరాగేటివ్, ఇది నెగటివ్ ఇంటరాగేటివ్. నెగటివ్ లో ఉన్న ఓంటే నెగటివ్ ఇంటరాగేటివ్ లో ముందుకెళ్తుంది కదా. పాజిటివ్ లో ఉన్న హెల్పింగ్ వర్బే ఇంటరాగేటివ్ లో ముందుకు వస్తుంది. నెగటివ్ లో ఇది ముందుకు వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇది ఇంటరాగేటివ్. విల్ దే బి ప్లేయింగ్ మ్యూజికల్ చైర్, అక్కడ సబ్జెక్ట్ తర్వాత ఉన్న హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చిందా? విల్ దే బి ప్లేయింగ్ మ్యూజికల్ చైర్, విల్ ప్లస్ విల్ లేదా షాల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ వర్బ్ ఇన్ ఫార్మ్, దెన్ రిమైనింగ్ సెంటెన్స్. ఓకే, దెన్ రిమైనింగ్ సెంటెన్స్. Will they be cooking food at this time? ఇదంతా ఇమాజినేషన్ అవునా? విల్ దే బి కుకింగ్, వాళ్ళు ఈ టైంలో వంట చేస్తూ ఉంటారా రేపు?
విల్ దే బి కుకింగ్ ఫుడ్ అట్ దిస్ టైం? అవునా? రేపు వాళ్ళు ఈ టైంకి వంట చేస్తూ ఉంటారా? తెలియదు కదా, ఊహించలేదు కదా. ఎస్. నెక్స్ట్, అప్పుడు ఈ ఇంటరాగేటివ్ యొక్క స్ట్రక్చర్ ఏమో విల్ లేదా షాల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ బీయింగ్. ఇక్కడ ఎందుకు నాట్ రాలేదు? ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్, ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్. ఇప్పుడు మనం నెగిటివ్ ఇంటరాగేటివ్ చూద్దాం. నెగిటివ్ ఇంటరాగేటివ్ లో విల్ వి బి నాట్ ప్లేయింగ్ మ్యూజికల్ చైర్. విల్ వి బి నాట్, ఇక్కడ వోంట్ కూడా రాయొచ్చు. విల్ వి బి నాట్, విల్ నాట్ యూజ్ చేస్తే ఒక్క దగ్గర యూజ్ చేయాలి. చేస్తామా? ఒక్క దగ్గర యూజ్ చేస్తే విల్ ప్లస్ నాట్ ఏమైంది? వోంట్ అయింది. Did you understand? Please concentrate on the topic, all of you. Will we be not playing? Will we? Will tarvata subject plus be plus not plus ing form. Will plus subject plus be plus not. Negative కాబట్టి not plus not ఎప్పుడైనా ing form దగ్గర రావాలి. ఓకే? Will we be not playing మ్యూజికల్ చైర్ ఆన్ సండే or whatever it may be. మరి ఇలా రాయకుండా ఇలా కూడా రాయొచ్చు. విల్ ప్లస్ నాట్ అక్కడ యూజ్ చేసింది. నాట్ ప్లస్ ఇంగ్ ఫామ్, నాట్ ప్లస్ ఇంగ్ ఫామ్. అవునా? నాట్ దగ్గర ఇంగ్ ఫామ్ ఉందా? అయితే ఇక్కడ వోంట్ వి బి ప్లేయింగ్. వోంట్ ఒకవేళ విల్ ప్లస్ నాట్ యూజ్ చేస్తే వోంట్ వచ్చింది. వోంట్ వి బి ప్లేయింగ్. మళ్ళీ వోంట్ బి వి రాయొద్దు. వోంట్ బి వి ప్లేయింగ్ అంటే రాంగ్. Be careful. Won't we be playing musical chair? Do you understand? Won't be రాయకండి. ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో దీని పక్కన బి వచ్చిందా? చెప్పండి. We won't be playing. ఇది నెగిటివ్. ఇది నెగిటివ్. We won't సబ్జెక్ట్ ప్లస్ నెగిటివ్ వచ్చింది కాబట్టి, సబ్జెక్ట్ స్టార్టింగ్ వచ్చింది కాబట్టి వి వోంట్ బి ప్లేయింగ్ వచ్చింది. కానీ ఇదేంటి? నెగటివ్ ఇంటరాగేటివ్. ఒకటి నెగటివ్ హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్ వచ్చింది. హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్ వచ్చిందా? అందుకే హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్ వచ్చింది కాబట్టి దాని తర్వాత సబ్జెక్ట్ వచ్చిందా? సబ్జెక్ట్ వచ్చిందా? ఇక్కడ నెగటివ్ ఇంటరాగేటివ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది. అవునా? ఇప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి బి ఇక్కడ రావద్దు. అది ఆర్డర్ అయితే చూడండి. నేను వోంట్ వి బి ప్లేయింగ్ మ్యూజికల్ చైర్ ఎలా ఉంది? వోంట్ బి వి ప్లేయింగ్ మ్యూజికల్ చైర్ అది ఎలా ఉంది? While you frame the sentence, be careful while you frame the sentence. Okay? Will we be not playing musical chair? Will plus subject. This is subject plus be plus ing form. Not plus verb ing form plus remaining sentence. You can write this sentence in other way also. Will plus not ఇక్కడ రాసాం. not దూరం రాసాం. will కి దగ్గరే not రాయాలంటే అది won't అయిపోయింది. will plus not is the contraction. The contraction of will plus not is won't. ఎప్పుడు ఇక్కడ will not రాయద్దు. Won't we be playing musical chair? Okay? Won't we be playing musical chair is right. అవునా? మనం మ్యూజికల్ చైర్ ఆడలేమా? అవునా? ఆడబోమా కదా? ఆడలేమా? ఆడతామా? ఏమో తెలియదు కదా, ఫ్యూచర్ కదా, నెక్స్ట్ జరిగే సంగతి కదా. ఆడతామా తెలియదు కదా. ఆడబోమా అనేది కరెక్ట్. ఆడగలుగుతామా అక్కడ అనేది కరెక్ట్. అవునా? ఎస్. దెన్ will they be not cooking food at this time? Will they be subject plus be plus not. అలానే will they be not. Will subject be not negative and ing form. Do you understand? Will they be not cooking food at this time? ఈ సమయంలో రేపు జరిగే సంగతి మీరే అనుకోండి. ఈ సమయంలో మీరు రేపు క్లాస్లో ఉంటారా? నేర్చుకుంటారా? రేపు హాలిడే కదా, ఎక్కడ ఉంటారు? విల్ యూ బి లెర్నింగ్
Will you be learning English grammar tomorrow at this time? Won't you be? Will you be అంటే నెగటివ్, పాజిటివ్, పాజిటివ్ ఇంట్రోగేటివ్, పాజిటివ్ ఇంట్రోగేటివ్. Will you be learning English grammar tomorrow at this time? Positive. Won't you be learning English grammar tomorrow at this time? మీరు నేర్చుకోరా, నేర్చుకుంటారా, వేరే నేర్చుకోరా, వేరే ఇక్కడ నేర్చుకుంటారా, ఇది నేర్చుకోరా. Won't they be cooking food at this time? వారు ఈ సమయంలో రేపు వంట చేస్తూ ఉంటారా, చేస్తూ ఉండరా. won't అంటే చేస్తూ ఉండరా చెప్పలేం కదా, అవునా, సమయానుకూలంగా. నెక్స్ట్ ఫర్ దిస్ will లేదా shall ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ be ప్లస్ నాట్ దగ్గర being form, నాట్ దగ్గర being form, నాట్ ప్లస్ being form ప్లస్ ఆబ్జెక్ట్. అదేవిధంగా కాంట్రాక్షన్ యూజ్ చేస్తే కాంట్రాక్షన్ రాయాలంటే won't ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ be ప్లస్ being form ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, now copy down. Next, just correct it. Subject plus won't or shall plus be plus being form plus object. Correct it. B is missing there. You need to know this also. Future continuous is not only the action or event of future actions, but also it's a combination of future continuous అండ్ సింపుల్ ప్రెజెంట్. ఎలా అంటే ఇది ఫ్యూచర్ లో జరిగే, ఫ్యూచర్ అంటేనే ఫ్యూచర్ కంటిన్యూస్ కానీ సింపుల్ ఫ్యూచర్ కానివ్వండి, ఏ ఫ్యూచర్ అయినా ఫ్యూచర్ లో జరిగే యాక్షనే, ఫ్యూచర్ లో జరిగే ఈవెంట్ కానీ యాక్షన్. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ తో పాటు V1 కూడా అంటే సింపుల్ ప్రెజెంట్ కూడా కాంబినేషన్ ఉంటుందంట. అయితే ఎలా అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ ఈజ్ ఆల్సో ఏ కాంబినేషన్ ఆఫ్, okay, future continuous is also a combination of future continuous and simple future. Future continuous అంటే లాంగ్ ప్రాసెస్, ఫ్యూచర్ ఏదైనా కంటిన్యూస్ అంటే ఏదైనా కంటిన్యూస్ అంటే లాంగ్ ప్రాసెస్. V2 కానివ్వండి, V1 కానివ్వండి, అది ఒక సెకండ్ లో అయిపోయింది. ఇక్కడ V1 అంటే ఇది షార్ట్ ప్రాసెస్, షార్ట్ యాక్షన్, అండ్ దిస్ ఇస్ లాంగ్ డ్యూరేషన్. లాంగ్ యాక్షన్ లాంగ్ డ్యూరేషన్, షార్ట్ యాక్షన్ షార్ట్ డ్యూరేషన్. అది ఇక్కడ ఈ లాంగ్ యాక్షన్ లో విల్ బి షాల్ బి ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఉంటుంది, ఇక్కడనేమో V1 ఉంటుంది, ఇక్కడేమో V1 ఉంటుంది. ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్, ఐ విల్ బి వాచింగ్ టీవీ వెన్ యూ అరైవ్. వెన్ యూ అరైవ్ అనొచ్చు, వెన్ యూ కమ్ అనొచ్చు, వెన్ యూ కమ్ అనొచ్చు, వెన్ యూ మీట్ అనొచ్చు, వెన్ యూ మీట్ మీ అంటే నువ్వు నన్ను కలవడానికి వచ్చినప్పుడు. కలవలే కదా ఇంకా, అది జరిగే, అది ఊహించి చెప్తే మనకి ఇంకా జరగబోయే పని కదా. మీరు నన్ను ఒకవేళ కలవడానికి వస్తారనుకోండి, ఇది కలవడం. మీరు వచ్చినప్పుడు అంటే వచ్చేసిందా, ఇంకా కాలే, అది యాక్షన్ అయిందా. వెన్ యూ కమ్, మీరు వచ్చినప్పుడు అంటే అది అయిపోయిందా, అయిపోలేదా, అయిపోలే ఇంకా అది. ఓకేనా. ఐ విల్ బి వాచింగ్, ఐ ప్లస్ విల్ బి ప్లస్ వాచింగ్, ఐ ప్లస్ విల్ బి ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఐ విల్ బి వాచింగ్ టీవీ, నేను టీవీ చూస్తూ ఉంటాను ఎప్పుడు, రేపు మీరు నా దగ్గరకు వస్తే, వచ్చినప్పుడు నన్ను చూడడానికి వచ్చినప్పుడు, నన్ను కలవడానికి వచ్చినప్పుడు, మీరు వచ్చినప్పుడు. వెన్ యూ మీట్ మీ, వెన్ యూ అరైవ్, వెన్ యూ కమ్, వెన్ యూ కేమ్ కాదు, వెన్ యూ కమ్. అదేవిధంగా నెక్స్ట్ యూ విల్ బి లిజనింగ్ స్టోరీ. రేపు, ఇవాళ కాదు, ఇప్పుడు కాదు, రేపటి సంఘటన, మండే సంఘటన చెప్తున్నా. మీరు వచ్చిన తర్వాత, మీరు అందరు వచ్చిన తర్వాత నేను వస్తా ఉన్నా కదా, అప్పుడు ఒక ఊహించుకోవడం, యూ విల్ బి లిజనింగ్ స్టోరీ. ఓకేనా. నేను రాకముందు అదే కదా నేను చేసేది, అంత నీతి వాక్యం, నీతి జరుగుతుందా, మైండ్ ట్రైనింగ్ అవుతుందా, మీకు బ్రెయిన్ వాష్ అవుతుందా, ఏం వాష్ అవుతుంది, ఒక రైట్ పాత్ లో మనం వెళ్ళాలి, ఒక రైట్ లైఫ్ మనం ఫాలో కావాలి, అవుతుందా. ఎస్. సో యూ విల్ బి లిజనింగ్ స్టోరీ when I enter in the hall. when I entered కాదు, when I enter వచ్చినప్పుడు V1. this is V1. enter అనేది V1. ఇవన్నీ కూడా V1. when I enter, okay, when I enter, when I come, when I reach, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా.
You will be listening story when I reach, when I arrive, when I come, whatever it will. Okay. So, okay, ing form, future action plus will. Did you understand? So, you will need lot of practice to understand all the tenses. Will you practice, all of you? God done.